ఏమనుకునేవారు? అమ్మ ఈజ్ అ ప్రిన్సిపల్. అండ్ సో నేనేమవ్వాలి అంటే యూ వాంటెడ్ టు ఆల్సో టీచ్ మీకు మార్షల్ ఆర్ట్స్‌లోనే స్థిరపడదామా? మై అంబిషన్ వాస్ టు బికమ్ ఎ పైలట్. ఓహో! ఆర్మీ పైలట్, నాట్ కమర్షియల్ పైలట్. నేను ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు ఈ జెట్ పైకి వెళ్తే ఓ పొగ అలా వదిలేసి వెళ్తుంటుంది తోకలాగా. ఆ సౌండ్ వచ్చేది. అప్పుడు ఈవెన్ బాత్రూమ్ ఉంటే కూడా స్నానం చేస్తుంటే టవల్ కట్టుకొని పరిగెత్తి వచ్చి నేను చూసేవాడిని. నాకు ఎప్పుడు డ్రీమ్ ఏంటంటే అదే ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలి అని నాకు ఒక ఇది. బట్ మదర్ వాంటెడ్ మీ టు బికమ్ అ డాక్టర్. సో ఈ లోపల ఏంటంటే డెస్టినీ చేంజ్ చేసి యాక్టర్ అయిపోయాను. సో అది కూడా మదర్ వాళ్ళ ఇదే. ఫాదర్ డజంట్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎనీథింగ్. మదరే ఇంటికి బాస్ అనమాట. సో మదరే నాకు బ్లెస్ చేసి, ఇప్పుడు ఇంటికి అగేన్స్ట్గా నేను రాలేదండి సినిమా ఫీల్డ్కి. మదర్ బ్లెస్సింగ్స్తోనే, మదర్ ఇష్టపడే నన్ను పంపారు తప్ప నాతో ఏం చేయలే. సో అట్లా నా కెరియర్ 1978లో స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడే నాకు వేరే ఒక 3 సినిమాలు వచ్చింది. అందరూ ఏంటి అప్పుడు టాక్, ఓ చాలా హ్యాండ్సమ్ హీరో ఒక ఆయన వచ్చారనా, లేకపోతే ఏమని అనుకున్నారు? ఒక న్యూ బాయ్ ఆన్ ద హ్యాండ్సమ్ బాయ్ ప్లస్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్. అంటే ఓపెన్ కదా షూటింగ్ చేశారు. చాలా రెస్పెక్ట్ వచ్చింది ఆ టైం. ఈ స్టంట్ యూనియన్ వాళ్ళందరూ న్యూస్ స్ప్రెడ్ చేశారు. అంటే ఫైట్స్ అప్పుడు ఈవెన్ ఫాలింగ్స్ అన్ని మేమే ఒరిజినల్గా చేసాం. చేయలేకపోతే బాగలేకపోతే మీరు చేయండి, చేసేటప్పుడు ఎందుకు అని చెప్పి డైరెక్టర్ ఇది పెట్టారు. ఓన్లీ మరి ఏమన్నా బిల్డింగ్ టు బిల్డింగ్ జంప్ కానీ అలాంటి ఉంటే మట్టుకి వాళ్ళు చేసేవారు. అంటే అది కింద 9.8 లెన్స్ ఉండేది. అసలు ఎవరు దూకుతారో తెలియదు, ఓన్లీ ఫిగర్ తెలుస్తుంది అనమాట. వాటికి వద్దన్నారు. బట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి జంప్ చేయడం అవన్నీ మేమే చేసాం. మీరే చేశారు. ఎందుకు సార్ అంత సాహసం? నాకు ఏం పెద్ద సాహసం లాగా ఐ డెంట్ ఫీల్, పెద్ద రిస్క్ నేను ఫీల్ అవ్వలేదండి. రిస్క్ ఉన్నది నేను వదిలేశాను. అంటే ఏదైనా అయితే రిస్క్ అవుతుందని చెప్పి నేను వదిలేశాను. ఫస్ట్ ఫ్లోర్ నుంచి జంప్ చేయడం నేను పెద్ద రిస్క్ ఫీల్ అవ్వాలి. పెడతారా? గోని సంచులు ఏదో పెట్టారు, ఏదో పరుపు లాంటిది. బట్ బాడీ బ్యాలెన్స్ క్యాట్ ఫాల్ అంటారు. పిల్లి వదిలేస్తే అది వచ్చేటప్పుడు కాలు ఇలా వస్తాయండి కిందకి. ఎక్కడైనా సరే మీరు పిల్లిని ఎలా అయినా మీరు ఉల్టా చేసి పారేసినా అది రోల్ అయిపోయి కింద వచ్చేటప్పుడు క్యాట్ ఇలా వస్తుంది ఇట్లా. ఆ ల్యాండింగ్, క్యాట్ ల్యాండింగ్ అంటారు. సో వీఆర్ టాట్ ఆల్ దోస్ థింగ్స్ మార్షల్ ఆర్ట్లో. మీరు చాలా అడ్వాన్స్ కదా అందులో. క్యాట్ ల్యాండింగ్లో వస్తే ఏం కాదు. ఇప్పుడు ఏంటి సార్ మార్షల్ ఆర్ట్స్ మీరు గోడలు పగలగొట్టడం అన్ని బ్రిక్స్, ప్లాంక్ విత్ యువర్ హెడ్ ఆల్సో కదా సార్? హెడ్తో ఐస్ బ్రేకింగ్ అండి. ఐస్ బ్లాక్ ఎలా వీలవుతుంది సార్? ఐస్ అవుతుంది. యూ హ్యావ్ టు ట్రైన్. సో డైలీ కొంచెం కొంచెంగా యూ బ్యాంగ్ యువర్ హెడ్ ఆన్ ద వాల్, గెట్ ఇట్ హార్డ్. బేసిక్లీ కరాటే ఏంటంటే ఎవరికైతే బాడీ అంటే సన్నగా ఉన్నారో ఆర్ లావుగా ఉన్నారో వాళ్ళకి చేతులు కాలు పని చేయకపోతే వాళ్ళకి బాడీలో ఉన్న ఒక పార్ట్ని మన వెపన్ కింద తయారు చేస్తాం. వెరీ ఇంట్రెస్టింగ్. లేడీస్ ఉన్నారండి, లేడీస్ సారీస్ కట్టుకుంటారు. సో దే కాంట్ లిఫ్ట్ యువర్ లెగ్ కదా. సో ఎట్లా డిఫెండ్ చేస్తారంటే హ్యాండ్స్, దెర్ ఆర్ సో మెనీ పార్ట్స్ ఇన్ ద హ్యాండ్. ఎల్బో ఇస్ దేర్, knuckles are there, then so many head undi, then this part is there. So all these things they make it hard. That is the weapon, because they can't. There are certain ladies who can lift the leg also. అంటే చూరిదార్ వేసుకొని ప్యాంట్ వేసుకొని చేసుకుంటారు. అట్లా వేరియస్ ఫార్మ్స్. సో మాదేంటంటే టోటలీ కండిషనింగ్ ద బాడీ టు టేక్ ద బ్లో అండ్ టు గివ్ ద బ్లో. మన ఏంటంటే యూ షుడ్ బి రెడీ టు టేక్ ద బ్లో. దెబ్బలు డెఫినెట్గా తగులుతాయి, ఫస్ట్ తగిలిన తర్వాత కదా మనం అటాక్ చేసేది. సో దెబ్బలు కొట్టినా అది తీసుకోవడానికి క్లాస్లో ట్రైనింగ్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ పెయిన్ టాలరెన్స్. 1 person పెట్టి నలుగురు వీళ్ళు అటాక్ కొట్టించుకుంటారు. నలుగురు రోడ్లో అటాక్ చేస్తే ఎలా ఉంటుందండి ప్రాక్టికాలిటీ, అది చేస్తాం మేము. వన్స్ యూ రీచ్ బ్లాక్ బెల్ట్ లెవెల్ యూ విల్ బి గివెన్ ఆల్ దిస్ ట్రైనింగ్. అంతకుముందు ఏంటంటే యు ఆర్ ట్రైన్డ్, యూజ్ ద గ్రౌండ్, యూజ్ ద వాల్. కొందరి ఇంట్లో పంచ్ బ్యాగ్ ఉంటే పంచ్ బ్యాగ్. అట్లా వి ట్రైన్ ద పర్సన్ అండ్ సీ దట్ ద బాడీ ఇస్. ఇప్పుడు కొంచెం సైంటిఫిక్, ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ అన్నీ ఉన్నాయి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయి. కొన్ని హైబ్రిడ్ మోడల్స్ వచ్చాయి కదా, అన్ని చాలా ఉన్నాయి. యూ గాట్ ఇట్.